సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్లో చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ 6:30 కల్లా ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. ఈలోపే మా పాప కూడా వచ్చేసింది నా దగ్గరికి నిద్రలేసి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను నేనేంటంటే పొంగల్కి, అలాగే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా సంక్రాంతికి, మా మామయ్యకి పెట్టుకోవడానికి పొంగల్కి అనమాట. అలాగే వైట్ రైస్, పప్పు, వాటన్నిటికి నానబెట్టాను. చూపిస్తున్నాను. చిన్నగా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట, త్వరగా ఫినిష్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ అప్పుడే 1 by 1 అందరు లేస్తున్నారు. అండ్ ఈలోపు మా అమ్మ ఫోన్ చేసిందనమాట, ఏం చేస్తున్నారు, ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కదా, వాళ్ళ మనసు కూడా ఏం చేస్తున్నారు, అందులో పండగ అయితే ఏం చేస్తున్నారు పిల్లలని ఉండిద్ది కదా, సో ఇంకేం చేస్తున్నారని ఫోన్ చేసింది. ఇంక ఫోన్ మాట్లాడుతూ ఉన్నానమాట. ఈలోపు అందరు లేస్తున్నారు, నిధులు లేవలేదని క్యాండీ చూడండి వెళ్ళి వాడిని పైన పడి తొక్కుతుందనమాట, లేలే అని చెప్పేసి. అని చూడండి క్యాండీ అయితే వాడి మీద ఫైటింగ్ ఎలా చేస్తుందో. ఎప్పుడు వాడుంటే వాడి దగ్గరే ఉండిద్ది అనమాట, వాడిని గెలకటం అది ఇది అంటాం, అట్లాగే ఫైటింగ్ ఎప్పుడు రన్నింగ్లోనే ఉండిద్ది. ఎండీలో మా వారు పాల ప్యాకెట్లు అవి తీసుకొచ్చారనమాట పొంగల్కి అని చెప్పేసి. ఇంకా చూడండి నిషి కూడా లేసిందనమాట, మా అన్నయ్య ఎత్తుకున్నాడు. అందరూ అటువైపు సోఫా వైపు కూర్చున్నారనమాట, కనిపించట్లేదు కదా. ఆ నిషికి ముందు రోజు అసలు బాగాలేదండి, భోగి ముందు రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాం భోగి రోజు కూడా, బట్ త్వరగానే క్యూర్ అయింది. చూడండి వాళ్ళ ఫైటింగ్, క్యాండీ వద్దని వాళ్ళ నాన్న ఆపుతున్నా కానీ అసలు వినట్లేదనమాట, వాడి మీదకే వెళ్తూ ఉండిద్ది పద్దాకులు. ఇంకా తను చెప్పి పక్కకు వచ్చాడనమాట వాళ్ళ డాడీ కూడా. చూడండి ఎలా ఫైటింగ్ చేస్తుంది, వద్దు రామ్మ అంటే అబ్బే. ఇంకా వాడు తను ఫుల్ ఫైటింగ్ మోడ్లో ఉంటారనమాట, అట్లా ఇట్లా అనుకుంటా. వీడియో కాల్ కూడా ఎవరితో మాట్లాడదండి, గంటలు మాట్లాడుద్ది వాడితో. వాడు ఏదో ఒకటి అన్న, ఈ అమ్మాయి ఏదో ఒకటి అన్న, అట్లా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ అనమాట వాళ్ళిద్దరిది. అట్లా అదైతే మార్నింగ్ రన్ అవుతుంది. అసలు వీడియో అయితే నేను ఎంతో తీశారనుకున్నానండి, అందరి చేతిలో ఫోన్లోనే వీడియోలు తీస్తున్నట్టే ఉన్నారు కానీ ఎవరి దగ్గర వీడియో క్లిప్స్ లేవంట. అందరు ఉన్నారు కదా తీస్తున్నారని, నేనేమో వాళ్ళు తీస్తున్నారు కదా ఎవరి దాంట్లో అయితేమని నేను ఎక్కువ వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేదు. ఇది మార్నింగ్ నేను వాళ్ళు అప్పటికి లేసారు కాబట్టి నేను తీసుకున్నాను. ఇంక తర్వాత అంతా వాళ్ళు తీస్తారని చెప్పేసి తీయలేదనమాట. ముగ్గు కూడా వేసాము చాలా మంచిగా, నేను మా అక్క లావణ్య కలిసి, బట్ దాన్ని కూడా వీడియో క్లిప్ తీయలేదనమాట, మిస్ అయిపోయాం. భోగి రోజు అయితే తీశాను. అండ్ ఇక్కడ చూడండి తను లేసి వచ్చి దాంకుంటుంది మళ్ళీ వాడిని లేపుకురావడానికి. అండ్ ఇట్లా గొడవ చేస్తుంది, ఇంకా ఆపట్లేదని చెప్పేసి ముందు రోజు నైట్ చేతులకు పెట్టాను నేను కోన అనేది, ఇంకొంచెం మిగులుంటే కదలకుండా కూర్చునిద్దని ఇట్లా కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి కాళ్ళకు పూసేస్తున్నాను అనమాట. ఇంకా వంకనని చెప్పేసి గొడవ చేయకుండా ఒక చోట కుదురుగా కూర్చొని ఉండిద్దని చెప్పేసి ఇక్కడ ఇంకా కాళ్ళకైతే పెట్టేస్తున్నాను. అని చూడండి చూసారు కదా, ఆకర్షయామి అంటే వాడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడనమాట. వాళ్ళిద్దరు ఒక చోట ఉంటే ఇంకా ఒకే ప్లేస్లో ఉంటారు, జస్ట్ ఫైటింగ్ కోసమైనా కూడా. చూసారు కదా, ఇంకా అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడితే ఇంక మళ్ళీ వాడు వచ్చి ఏదో చూడు ఎట్లా ఉందో బాగాలేదు అది ఇది అంటున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఏదో ఒకటి అన్న ఇంక ఇట్లాగే వాళ్ళది 24 hours రన్నింగ్లోనే ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా దాంతో పూస్తే లేట్ అవుతుందని చెప్పేసి కోను చేతికి తీసుకొని చేతితో అప్లై చేస్తాను అనమాట ఫాస్ట్గా. అండ్ ఇంకా పొంగల్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇడ్లీ పెట్టాను. ఇంకా అందరికి టీ కూడా పెట్టేశాను అనమాట ఒక పక్కన, అవి రెడీ అవుతున్నాయి. నాకేమో టీ ఎక్కువసేపు మరిగితే ఇష్టము, వాళ్ళేమో కానీ త్వరగా తీసుకురా అని చెప్తున్నారు, అవే మరుగుతున్నాయి అని చెప్తున్నాను. ఇంకా అందరికి ఇట్లా ఫ్రెష్ అయ్యాక ఇంకా దేవుడికి పూజ, అలాగే మా మామయ్యకి కూడా బట్టలు పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ మా వారు నేను పూజ చేసినాక హారతి ఇస్తున్నారు ఇక్కడ. చూసారు కదా పిల్లలు ఇటు అడ్డంగా నిలుగా ఎట్లా పడితే అట్లా తీశారు వీడియో క్లిప్స్. అండ్ నిషికి కూడా ఇక్కడ బాగా చేసి తీసుకొచ్చింది. అండ్ నేనైతే ఇంక డ్రెస్ మార్చుకొని వచ్చాను పూజ టయానికి, శారీ కట్టుకున్నాను. అండ్ ఇక్కడ క్యాండీ హారతి ఎంతసేపు వెలిగితే అంతసేపు హారతి తీసుకునే పనిలోనే ఉండిద్ది, అంటే కొంచెం తీసుకొని పక్క కాసిపోదనమాట, అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా అందరికి వచ్చేసి హారతి ఇస్తున్నాను అనమాట. అండ్ లక్కీ తెలుసు కదా చాందిని.
అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి అనమాట. లేకుంటే యాస్టీజ్గా పెట్టేద్దాము రా వీడియో అనుకున్నాను. చూసారా మళ్ళీ స్టార్ట్ చేసింది క్యాండీ. అండ్ క్యాండీ తీసుకుంటే నిషి అలా చూస్తుందని నేను నిషి హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం క్రాంకీగా ఉంది అందుకని చెప్పేసి అట్లా అంటా ఉన్నాను హారతి తీసుకోండి అని చెప్పేసి. అండ్ అందరం చక్కగా లంచ్ అయితే చేసామన్నమాట. పొంగలి ఇంకా ఆ రోజు ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదండి. పొంగలి పప్పు వైట్ రైస్ వీటితోనే ఫినిష్ చేసుకొని ఇంకా మాకు మూవీ ప్లాన్ ఉందన్నమాట. అన్నయ్య అందరికీ మూవీ ప్లాన్ చేశాడు. సో ఇంకా మా దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చేసామన్నమాట మూవీకి. బయట ఇంకా వాటర్ ఫాల్ ఉండేది కదా, పిల్లలు ఇక్కడి నుంచి కదలలేదు. అప్పటికి టైం అయిపోయింది మూవీ టైము. రాండి అని చెప్తున్నా కానీ వినిపించలేదన్నమాట వాళ్ళకి. ఇంకా మా వారు ఎత్తుకొని పోతున్నారు. అండ్ ఇక్కడ అందరం అయితే హడావిడిగా అంటే మూవీ ఏది మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇంకా పిక్స్ కూడా దిగలేదన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొన్ని పిక్స్ కూడా లేవండి. అట్లీస్ట్ పిక్స్ అన్న యాడ్ చేద్దామన్నా కానీ ఎందుకు అలా అయిపోయింది. అని చూడండి మూవీ ఏదో చూసారు కదా, మూవీ అయితే మన శంకర్ వరప్రసాద్ గారు ఆ మూవీకి వెళ్ళాం అనమాట. నిన్న మీ బట్టలతో పాటు నాకు 2 క్లిప్పులు మీరు తీసుకెళ్ళిపోయారు, ఇచ్చేయండి. అండ్ నయనతార ఎంట్రీ. అండ్ నయనతార కూడా చాలా బాగుంది మూవీలో. మూవీ కూడా చాలా అంటే ఏమంటారు ఫుల్ ఫ్యామిలీ మూవీలా అనిపించింది నాకైతే. బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈసారి సంక్రాంతి చాలా హ్యాపీగా జరిగింది. మా వాళ్ళతో మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట. ఎప్పుడు మేము వెళ్ళే వాళ్ళం కదా ఊరికి, ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం స్పెషల్ అనిపించింది అనమాట. ఇంతకీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై హ్యావ్ ఎ నైస్ డే.